ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెటా ఫండ్ అనేటువంటి దాని పేరు మీద నకిలీ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ పేరు మీద వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మొన్నటికి మొన్న నలుగురిని మెటా ఫండ్ పేరు మీద మోసం చేసినటువంటి నెపంతో వారు నలుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఏంటి అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఒక్క 100 పెడితే 300, అంటే ఒక వంతుకి 3 వంతుల లాభాలు చూపెడతా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రూరల్ పోలీస్ అధికారి ఉన్నారు, ఎస్హెచ్ఓ ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు మీకు వచ్చిన కంప్లైంట్ ఏంది? ఎంతమంది బాధితులు ఉన్నారని మీ దృష్టిలో, మీ ఎంక్వైరీలో తేలింది? ఎవరిని అరెస్ట్ చేశారు? గత సంవత్సరం జూన్ నెలలో తీగలగుట్టపల్లికి చెందిన మన సరస్వతి నగర్లో ఉంటున్న భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కట్ల సతీష్ అని మాజీ కార్పొరేటర్, కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తి, అతనికి తెలుపగా అతడు మరియు అతనితో పాటు ఒక 17 మంది వ్యక్తులు సుమారు 1,20,00,000 రూపాయల వరకు మేము డిపాజిట్ చేసుకొని మీకు డిపాజిట్ ఒక కాయిన్స్ ఇస్తాము, ఇది ఒక వంతు పెడితే మీకు 3 వంతుల డబ్బులు మీ యొక్క అకౌంట్లలో పడతాయి, ఒక 3 నెలల్లో మీ డబ్బులు వస్తాయని చెప్పేసి ఆయన నమ్మించగా, వీళ్ళు ఒక కట్ల సతీష్ అంటే ఆయన అందరికీ సుపరిచితుడు, ఉన్నతంగా ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని వాళ్ళు నమ్మి డబ్బుకు ఆశపడి వాళ్ళు అందరు కలిసి 1,20,00,000 రూపాయలు పెట్టినారు. 3 నెలల వరకు కూడా అట్టి డబ్బులు రాకపోతే వాళ్ళందరూ బాధితులు అందరూ కలిసి కట్ల సతీష్ను నిలదీయగా అతను రేపు మాపు అని చెప్పుకుంటూ ఈ రోజు వరకు సాగదీస్తూ ఆయనకున్న పలుకుబడిని పెట్టుకొని ఉపయోగించి వారికి ఇవ్వకుండా వారిని సతాయిస్తుండగా భాస్కర్ నాయక్ అనే వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో మొన్న రాత్రి 9:30 గంటలకు ఫిర్యాదు చేసిండు. ఇటు ఫిర్యాదు విషయాలు మేము మా కరీంనగర్ సిపి గారికి మరియు రూరల్ ఏసీపీ గారికి తెలియపరిచినాం. వాళ్ళు వెంటనే వారి ఆదేశానుసార ప్రకారం మేము ఆ కట్ల సతీష్పై మరియు ఇంకా మిగతా 2 వ్యక్తులపై కేసు నమోదు చేసినాం. వెంటనే మేము అతని కొరకు వెతికి తెల్లవారుజామున 2 గంటల సమయంలో కరీంనగర్ పట్టణంలో ఆయన నివసిస్తున్న గృహంలో పట్టుకొని అతను విచారించగా అతడు ఈ నేరానికి పాల్పడినానని ఒప్పుకొని, దానికి ముఖ్య కారకుడు కోటేశ్వర్ అనే వ్యక్తి ఈ క్రిప్టో కరెన్సీని గత సంవత్సరంన్నర నుండి నడుపుతున్నాడని అతనితో పరిచయం ఏర్పడి నేను కూడా అట్టి విషయాలు నమ్మి అతనితో 2-3 సార్లు సమావేశమై దీనిలో అందరినీ చేర్పించాలనే ఉద్దేశంతో నేను వీరందరినీ చేర్పించడం జరిగింది. ఇది మోసం చేసిన మాట వాస్తవమేనని చెప్పి నేరముని అంగీకరించిండు. వెంటనే అట్టి నేరానికి నువ్వు ఏమేమి ఉపయోగించినావు అని చెప్పి మేము అతన్ని విచారించగా, అతని విచారణలో ఒక ల్యాప్టాప్ మరియు 2 మొబైల్ ఫోన్స్, కొన్ని బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినవి చూపించగా వాటిని మేము స్వాధీనపరచుకొని అతన్ని ఇంటి వద్దనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అతన్ని పూర్తి విచారించగా అతను కొన్ని విషయాలు చెప్పగా, మరియు దీనికి నాయకత్వం వహించిన కోటేశ్వర్ అనే అతను పరారులో ఉన్నాడు. గత కొద్ది రోజుల బట్టి నాకు కూడా ఫోన్లో కూడా టచ్ లేడని చెప్పగా, మరియు ఈ సాయి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా నేను డబ్బులు కరీంనగర్ పట్టణంలో 1,20,00,000 తీసుకున్నా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అతన్ని నిన్న మేము వెంటనే మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి అతను మేజిస్ట్రేట్ గారు 14 రోజుల వరకు రిమాండ్కు పంపించడం జరిగింది. అతని దగ్గర ఇంకా పూర్తి వివరాలు సేకరించడానికి కొరకు మేము మేజిస్ట్రేట్ గారిని మాకు ఒక 2-3 రోజులు అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము మేజిస్ట్రేట్ గారిని కోరడం జరిగింది. ఆయన మాకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే అతన్ని జైలు నుండి మా ఆధీనంలోనికి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అతన్ని విచారించి పూర్తి వివరాలు మేము ఇంకా ఎంతమంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది పెట్టినారు, ఈ డబ్బులు ఏ విధంగా వీళ్ళు వేరే వారికి పంపినారు, ఈ ఒక వంతు పెడితే 3 వంతులు డబ్బులు ఎలా వస్తాయి అనేది అన్ని కోణాలలో విచారించి దీనిలో ఇంకా ఎంతమంది కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తులు పెట్టినారు అనేటి మొత్తం విచారించి అతని ఆ విషయాలన్నీ రాబట్టి మీకు మేము తప్పకుండా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం మీద ఒక వంతుకు 3 వంతులు వస్తాయని చెప్పినటువంటి మాటలను విశ్వసించిన తర్వాత ఇప్పటికిప్పుడు 17 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి 1,25,00,000 దాదాపుగా
పెట్టుబడి పెట్టారు, దానికి రిటర్న్స్ లేక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేశారు, దానికి ఎవిడెన్స్ ఏంటి అనే దాని కోణంలో సైతం వెయిట్ అండ్ సీ అనేటువంటి నెపంతో ఉన్నారు. దాదాపు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ ఇలా ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేదు. ఒకవైపు బిట్ కాయిన్, మరొక వైపు క్రిప్టో కరెన్సీ, ఫేక్ కరెన్సీ, మెటా ఫండ్ అని ఎవరికి వాళ్ళు ఒక ఫండ్ను క్రియేట్ చేసి అమాయకుల నుంచి, ఉన్నత చదువులు చదివిన వారి నుంచి సైతం డబ్బులు రాబడుతున్నారు. తీరా మా డబ్బులు ఎప్పుడు వస్తాయంటే చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి సామాన్య మధ్యతరగతి ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా స్థానికులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరొకరిపైన కేసు నమోదు చేసి త్వరలోనే వారిని సైతం అదుపులో తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మెటా, బిట్ పేరు మీద నకిలీ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే పోలీసులు వారిని ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తామని ఇప్పటికే కరీంనగర్ పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం మీద తస్మాత్ జాగ్రత్త, ఎలాంటి అథెంటికేషన్ లేకుంటే మీరు ఇన్వెస్ట్ చేయకండి, మోసపోకండి అని చెప్పి పోలీస్ అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ అత్యాశకు పోయి ఉన్న డబ్బును కొల్లగొడుతున్నటువంటి దుస్థితి అయితే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.